పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నవంబర్ 8వ తేదీ కథోలిక తిరుసభ పునీత గాడ్ఫ్రే గారి పండుగను కొనియాడుతుంది. ఫ్రాన్స్ దేశంలోని అలియాన్స్ పీఠానికి బిషప్గా పనిచేసినటువంటి ఈ పునీతుడు ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించడంలో ఎంత ఆత్మతృప్తి ఉందో తన యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఆయన బిషప్ గారిగా ఎన్నికైనప్పుడు కనీసం పాదరక్షలు కూడా లేకుండా అత్యంత నిడారంభ జీవితాన్ని జీవించారు. తాను భోజనం చేసిన ప్రతిసారి 13 మంది అత్యంత పేదలను తన బల్ల చుట్టూ కూర్చోబెట్టుకొని వారితో కలిసి భోజనం చేసేవారు. ఈ 13 మంది యేసు ప్రభువు మరియు 12 శిష్యులుగా భావించేవారు. ఇలాంటి గొప్ప పునీతుని జీవితం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రాన్స్ దేశంలోని సోయిసన్ పట్టణంలో పునీత గాడ్ఫ్రే గారు 1050లో జన్మించారు. వారిది గొప్ప వంశం. కానీ గాడ్ఫ్రే గారి తల్లి మరణించడంతో తండ్రి పూర్తిగా విరక్తుడయ్యాడు. ఇక మిగిలిన జీవితాన్ని ప్రభువుకే అంకితం చేసుకున్నాడు. పిల్లవానికి 5 సంవత్సరాల ప్రాయంలో పునీత కెంటెన్ మఠంలో అప్పగించి వెళ్ళిపోయారు. ఆ మఠాధిపతి పేరు కూడా గాడ్ఫ్రే. ఆయన జ్ఞాన తండ్రిగా ఆ పిల్లవాన్ని అన్ని విద్యావృద్ధితో పెంచి పెద్ద చేశారు. యువకుడిగా ఎదిగిన గాడ్ఫ్రే తన సమయాన్ని ఏమాత్రం వృధా చేసేవాడు కాడు. ఒక కార్యక్రమ నియమాల ప్రకారం అన్ని పనులను నిర్వర్తించేవాడు. రాత్రింబవలు ప్రార్థనకు అధిక సమయం కేటాయించేవారు. వారి 25వ ఏట క్రీస్తు శకం 1075లో పవిత్ర గురు పట్టాభిషిక్తులయ్యారు. తరువాత వారు మూతబడిపోయిన ఒక మఠ ఆలయంకు మఠాధిపతిగా పంపబడ్డారు. ఆ మఠ ఆలయం కంపాగ్నీ మండలంలోని న్యూజెంట్ పట్టణంలో ఉంది. గాడ్ఫ్రే గారు అక్కడికి చేరుకొని మఠ ఆలయ నిర్మాణ పునరుద్ధరించారు. దైవ పిలుపు కలిగిన సన్యాసులతో మఠాన్ని నింపి దైవ ఆరాధన చేశారు. పవిత్రాత్మ శక్తిని పంచిపెట్టారు. వారు తనకు ఇష్టం లేకున్నా కానీ పెద్దల కోరికపై క్రీస్తు శకం 1103లో అన్యాన్స్ పీఠమునకు అధిపతిగా ఎన్నుకోబడ్డారు. వారు ఆ పీఠం వద్దకు వెళ్ళినప్పుడు కాళ్ళకు పాదరక్షలు కూడా లేకుండా అతి నిడారంభంగా వెళ్ళారు. బిషప్ నిలయంలో కూడా ముఖంలో ప్రార్థన ముద్రతో ఒక మునీశ్వరుని వలె కాలం గడిపారు. తనను తాను తగ్గించుకొని గొప్ప ఓర్పుతో దైవ ప్రజలను పాలించారు. పేదల పట్ల అమితమైన ప్రేమను చూపి వారికి ఎంతో కొంత సహాయం చేసేవారు. వారు భోజనం చేసేటప్పుడు తన బల్ల చుట్టూ 13 మంది నిరుపేదలకు కూడా స్థానం ఇచ్చి ఆహారం పెట్టేవారు. ఆ 13 మంది పేదలు క్రీస్తు మరియు 12 మంది అపోస్తులులకు గుర్తుగా భావించేవారు. వారు ఎక్కువగా కుష్ఠరోగులకు మందులు అందింపబడి ఆసుపత్రులను సందర్శించి వారిని పలకరించేవారు. గురువుల పరిశుద్ధ జీవితం పట్ల కఠినంగా వ్యవహరించేవారు. మత సంబంధమైన ఆదాయ వ్యాముల వ్యవహారము కొందరు బిషప్ గార్లు గాడ్ఫ్రే గారి పట్ల వ్యతిరేకం చూపారు. ఈ విషయంలో వారిపై హత్యా ప్రయత్నం కూడా జరిగింది. కానీ వారు ఆ అపాయం నుండి తప్పించుకున్నారు. ఒకసారి కొన్ని ముఖ్య విషయాలు చక్కదిద్దేందుకు గాడ్ఫ్రే గారు రోమ్ నగరానికి వెళుతూ మధ్యలో జబ్బుపడ్డారు. వైద్యం జరిపించుకుంటూనే తన అంతిమ సాంఖ్యాలు గైకొని క్రీస్తు శకం 1115 నవంబర్ 8న ప్రభువు చెంతకు చేరుకున్నారు. ఇలాంటి గొప్ప పునీతుణ్ణి మన కోసం ప్రార్థించమని వేడుకొని ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత గాడ్ఫ్రే గారి యొక్క స్మరణం ఈరోజు కొనియాడే అవకాశాన్ని, ఆయన జీవితం గురించి తెలుసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందులకు మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ప్రభువ, గాడ్ఫ్రే ఏ విధంగా కష్టాలను శిలువ జీవితంలోనే మన విశ్వాసం నిరూపించబడుతుంది అని తన జీవితం ద్వారా నేర్పించి ఉన్నారు. పేదలలో మీ దివ్య కుమారుని యొక్క ముఖాన్ని చూచి తన యొక్క భోజనాన్ని పేదలతో కలిసి ఆయన పంచుకున్నారు. అదేవిధంగా ప్రతి పేద వ్యక్తిలో మిమ్ములను చూచే వంటి ఆత్మీయ నేత్రములను
మాకు ప్రసాదించమని, తద్వారా మానవ సేవలో మిమ్ములను సేవించే భాగ్యాన్ని మాకు కల్పించమని పునీత గాడ్ఫ్రే గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మా ప్రభువైన యేసుక్రీస్తును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పునీత గాడ్ఫ్రే గారా మా కొరకు ప్రార్థించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.